నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. వెజిటేబుల్స్తో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 క్యారెట్లు చిన్న ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ 3 చిన్న ముక్కలు కట్ చేసుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇష్టమైతే దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయట్లేదు. వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని మంటను మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. 2 నిమిషాలు వేసిన తర్వాత ఒక అరకప్పు పచ్చి బఠానీ కూడా వేసుకుని వేయించుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా దాంట్లో వేసుకుని వేయించుకుని మనం ముందుగా వండేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కానీ మామూలు మన అన్నం వండుకునే రైస్ కానీ అరకిలోకి అనమాట. అరకిలో రైస్కి నేను చెప్పే ఈ కొలతలో ఎక్కువైతే ఎక్కువ పెంచుకోవచ్చు. మీరు పచ్చి బఠానీ కూడా వేసుకుని వేయించేసుకుని దీంట్లో మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం అవసరం లేదు. పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఎంతో స్పీడ్గా చేసేసుకుని మనం పెట్టుకోవచ్చు. ఇది నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తుంటాను. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఉత్తిదిగా మా పిల్లలు అయితే ఉత్తిది తినేస్తారు. రైస్ అంతా దాంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 2 స్పూన్లు వెనిగర్, 1 స్పూన్ చిల్లీ సాసు, ఒక అర టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. మిరియాలు మిక్సీలో కొట్టేసి పొడిని చేసుకుని ఉంచుకుంటే మనం ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు వేసుకున్నది పనిచేస్తుంది. 1 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని మంటను మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ ఇవన్నీ వేసేదాకా మంటను తగ్గించుకుని అన్నీ వేసాక హై ఫ్లేమ్లో పెట్టుకుని మంట మరొకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే పన్నీర్ కర్రీలో చేసుకుని దీని కాంబినేషన్ పన్నీర్ కర్రీ అన్న బాగుంటుంది. నేనైతే పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి.